అందరికీ నమస్కారం. కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందంటే అందరూ కూడా మన ఇళ్ళకి పరిమితి అయిపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే తప్ప మనం ఇంటి నుంచి బయటికి రాకూడదు. మెడికల్కి సంబంధించిన అన్నీ కూడా కేర్ తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు వరకు హ్యాండ్ వాషింగ్ కానీ లేకపోతే మాస్క్ కూడా వేర్ చేయడం కంపల్సరీ. కరోనా లేకపోయి ఉంటే కూడా టీవీ మాధ్యమం ద్వారా మీ అందరికీ వేరే వేరే సీరియల్స్ ఇవన్నీ ఎంటర్టైన్ చేస్తాం. సో కరోనా ఉంది కాబట్టి ఈరోజు పర్టికులర్గా ఇంట్లోనే ఉంటూ విత్ మై మొబైల్ ఫోన్ నేను శ్రీలేఖ కూడా ఇది ఒక మంచి గుడ్ టైం మీతో స్పెండ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కరోనా వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో మగవాళ్ళందరూ కూడా ఏదో కొద్ది గొప్ప కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ హెల్పే కాదండి, చాలా విషయాల్లో కూడా తెలిసింది. ఎందుకంటే శ్రీలేఖ ఇంట్లో ఉండి కూడా ఫ్యామిలీని చూసుకుంటూ, చిల్డ్రన్ చూసుకుంటూ, నన్ను చూసుకుంటూ, ఈ షూటింగ్స్ చూసుకుంటూ కూడా ఇంట్లో కూడా అన్నీ కూడా సక్రమంగా ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తుందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద విమెన్. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మిల్లెట్స్తోని ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మిల్లెట్స్తో ఒక రెసిపీ చేస్తాను. హెల్దీ రెసిపీ మిల్లెట్స్తో ఎలా తయారు చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. అండి కిచెన్కి వెళ్దామా? వెళ్ళిపోతుందా? ఓకేనా, వెల్కమ్ టు అవర్ కిచెన్ అండి, హ్యాపీ కిచెన్. సో మీకు చెప్పినట్టుగానే మిల్లెట్స్ అంటే హెల్దీ కాన్సెప్ట్ కాబట్టి ఈ మధ్య రైస్ నుంచి అందరూ కూడా మిల్లెట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ హెల్త్ని బాగా కాన్షియస్గా చూసుకుంటున్నారు. మిల్లెట్స్లో చాలా సామెల్ అంటారు, కొర్రలు అంటారు, వేరే వేరే. సో ఈరోజు నేను కొర్రలతోని వెజిటేబుల్స్ కొన్ని యాడ్ చేసి మిక్స్ వెజిటేబుల్స్ విత్ కొర్రలు. సో నా రెసిపీ లంచ్లో కానీ లేకపోతే మన డిన్నర్లో కానీ లైటర్ ఫుడ్ కోసం ఎలా తీసుకోవాలనేది నేను జస్ట్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో కొర్రల్ని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తే అప్పటికప్పుడు చేస్తే అంత టేస్ట్ రాకపోవచ్చు. దాన్ని ముందే సోక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాటర్లో సోక్ చేసుకుని ఒక 12 hours ఉంచుకుంటే అవి ప్రిపేర్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇలా సోక్ చేసి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఐ థింక్ ఐఎమ్ రెడీ విత్ మై ఇంగ్రీడియంట్స్. సో ప్రిపరేషన్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ మనం ఇలా కుక్కర్ పెట్టుకుని ఐ థింక్ లైటర్ ఆన్ చేసుకుంటే బెటర్ ఏమో. లైటర్ ఆన్ చేసుకునే ముందు మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి కదా. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా. వెజిటేబుల్ కట్ చేసుకుందాం ఫస్ట్. కళ్ళు బాగా వండుతున్నాయి. ఎక్కువ నాకు అర్థమవుతుంది శ్రీలేఖ ప్రతిరోజు ఉల్లిపాయ కోస్తూ ఎందుకు నా మీద ఎంత గట్టిగా అరుస్తుంది వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కిచెన్ నుంచి ప్రిపేర్ చేసేటప్పుడు కానీ అనిపించింది. ఇంతలా మడుతున్నాయి ఏంటండి బాబు. ఇలా చేస్తూ ఉంటే నాకు తెలిసి ఈరోజు ప్రిపేర్ చేయాల్సిన కూరలు రేపటికి ప్రిపేర్ అవుతాయేమో. సో నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. శ్రీలేఖ ప్లీజ్ కమ్, నువ్వు వచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేసావనుకో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దా, అదేంటి అంత ఫాస్ట్గా చేస్తే ఏం కట్ కదా? ఎక్స్పీరియన్స్. అబ్బో, ఓకే, బెండకాయలు రెడీ. కూరలతో పాలకూర కూరలు చేయొచ్చు, గోంగూర కూరలు చేయొచ్చు. గోంగూర వేసి కాంబినేషన్ చాలా టేస్టీగా వస్తుంది. సరే ఓకే, నేను చేసేస్తాను. సో ఈలోగా మా ఇద్దరు రెబెల్స్, అది మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూసి వస్తానండి. లేకపోతే ఇంతసేపు వీడియో చేస్తున్నాం కదా, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు కూడా మాకు తెలియదు కదా. ఐ జస్ట్ కమ్. రెడీ, స్లిప్ చేసుకో. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని డన్. సో ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడం జరిగింది. సో లెట్స్ గో టు ద మెయిన్ ప్రిపరేషన్. మనం వెలిగించేసుకుని కాస్త సిమ్లో పెట్టుకుందాం. సో ముందు కాస్త ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకండి. ఓకే, నా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఇందులో ఇప్పుడు కొన్ని పోపు దినుసులు వేసుకుందాము. ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. సో మొదటగా మనము చిట్టపట్లాడుతుంది. సో అన్ని ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్తో పాటు క్యారెట్, కరివేపాకు వేస్తాను, అల్లం వేస్తాను, అల్లంతో పాటు పచ్చిమిర్చి పాటు క్యాషూ నట్స్
దాంతోపాటు వెల్లుల్లి. సో తొందరపడిపోయి అన్నీ ఒకేసారి వేసేయకూడదని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నీ వేస్తే కూడా అన్నీ బాగా మిక్స్ అవుతాయి. సో చిటికెట్ పసుపు తీసుకున్నాను కాబట్టి కాలీఫ్లవర్ వేయలేదు కదా, కాలీఫ్లవర్ వేస్తున్నాను. కాలీఫ్లవర్ వేసాక దెన్ ఏదైనా సరే కొంచెం ఇప్పుడే నోరు వస్తుంది. సాంబార్ రైస్ చేసుకుంటాం కదా, సాంబార్ ప్రిపేర్ చేసి రైస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం ఈ మిల్లెట్స్ని యాడ్ చేసుకుంటే మిల్లెట్ సాంబార్ భలే ఉంటుంది. మునక్కాడలు వేసుకున్నాం మిల్లెట్ సాంబార్ అంట, ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. లాస్ట్ క్యాప్సికమ్, బెండకాయలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకు? ఇక్కడ మొత్తం క్రష్ అయిపోయారు, జిగురు అయిపోతుంది. అదండి లాజిక్. ఇంగు వేసుకుంటే చాలా మంచిది. ఇంగు డైజెషన్కి చాలా మంచిది అంటారు. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయింది. ఇప్పుడు పెసరపప్పు కడిగి పెట్టుకున్నానండి. పెసరపప్పు అంటే మనము ఈ సైజ్ గ్లాస్ కొర్రలు మనం యూజ్ చేసుకున్నాం కదా, అంటే మా ఇద్దరికైతే ఈ సైజ్ కొర్రలు పర్ఫెక్ట్ సరిపోతుంది. పిల్లలు కాబట్టి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాము. అయితే ఈ 2 గ్లాసెస్కి నేను ఒక ఫుల్ గ్లాస్ కాదు, ఫుల్ కంటే కొంచెం తక్కువ పెసరపప్పు తీసుకున్నాను. అదండి విషయం. సో పెసరపప్పు మొత్తం కూడా వేసేసి నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటాను. పెసరపప్పు అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి, కొంచెం కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కాబట్టి ఒక స్పూన్ కారం బాగా మిక్స్ చేసేసి. గుడ్ జాబ్ కళ్యాణ్. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న కూరలు ఇందులో వేసేద్దాం. కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ నేను తీసేస్తాను. సో ఈ కూరలన్నీ కూడా ఈ వెజిటేబుల్స్లో వేసేద్దాం. కూరలన్నీ వేసాం కదా, ఇప్పుడు సేమ్ గ్లాస్ కూరలు దేంతో అయితే నానబెట్టామో అదే గ్లాస్తోనే దీనికి 1 గ్లాస్ నానబెడితే కూరలో 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను 2 గ్లాసులు నానబెట్టాను కాబట్టి టోటల్ 14 గ్లాసెస్ ఆఫ్ ఈ వాటర్ కంటెంట్ వేస్తాను. వాటర్ వేస్తాను కదా, నేను వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత సాంబార్ పొడి అండి. సాంబార్ పౌడర్ వేస్తే భలే ఉంటుంది. అంటే సాంబార్ పొడి లేకపోతే మీరు ధనియా జీరా పౌడర్ వేసుకొని కొంచెం మిరియాలు వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మిరియాలు వేసుకోవాలి, లేదు మిరియాల పొడి వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డన్. అసలు నీకు మిల్లెట్స్ చేయడం ఎవరు నేర్పించారబ్బా? నాకు మా మమ్మీ చెప్పారు. అండ్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాను హెల్తీ ఫుడ్ ఏంటి అని. ఈ మధ్య అందరూ కూడా రైస్ మానేస్తున్నారు కదా, హెల్త్ కాన్షియస్ అయిపోయారు. సో నేను కూడా రైస్ మానేద్దామని, మా ఇంట్లో కూడా మానిపిద్దామని పట్టుదలతో నేర్చుకున్నాను. అండ్ ఇట్ ఈస్ రియలీ వెరీ ఈజీ అండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి, అంతే, నానబెట్టేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఇంత బాగా తిన్నాం అనుకోండి మనకి అసలు ఆకలి సాయంత్రం దాకా. లంచ్ మనం 1 o'clock తింటే మన రాత్రి 6-7 దాకా ఆకలి అవ్వదు. ఓకే, దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాము, కొత్తిమీర మర్చిపోయాము. ఓకే, తీసుకురా. సరే, వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా.
చేసి అలసిపోయాం కదండి, కాస్త వాటర్ కావాలి. అవును, ఇంతకు బెండకాయలు వేసావా? ఓ బెండకాయలు వేయలేదుగా. ఈ బెండకాయలు వేయకపోతే కదా, బెండకాయలు వేసేయాలి కదా. వేసింది ఫస్ట్ వేసి. బెండకాయలు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి, అందుకే వేయలేదు. ఒక్కసారి కలిపేసి కుక్కర్ పెట్టేసేయచ్చు. ఇంకా సరే బాగా మిక్స్ చేసేసుకుంటాం. కుక్కర్ మూత నీట్గా దాని మీద స్టాపర్, దీని మీద ఈ స్టాపర్ ఇలా పెట్టేసుకుంటే దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 to 15 minutes. ఆఫ్టర్ దట్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన హెల్తీ మిల్లెట్స్ కొరల్ రెడీ అయిపోతుంది. సో వీ వెయిట్ ఫర్ జస్ట్ 10 minutes. 3 విజిల్స్ వచ్చేసాయి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. వావ్, నోరూరిపోతుంది కదా, చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మిక్స్ చేసుకుంటారు. ఎంత బాగా వచ్చేసారండి. మిల్లెట్స్ అన్నీ కూడా బాగా ఒక 3 విజిల్స్లో బాగా ఉడికాయి అనమాట. ఎక్కువ ఉడికినా కానీ మళ్ళీ ఇవి కొంచెం అయితే చివిడిపోతాయి అంటారు కదా, అలాగా చేయకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇట్స్ సో హాట్. వేడి వేడి మిల్లెట్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇంకా ఏంటి, దీనికి కొంచెం స్లైట్గా గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది. కొన్ని ఆనియన్స్ విత్ కొత్తిమీర రెడీగా ఉంది. సో దీంతోనే నేను గార్నిషింగ్ చేస్తాను. ఇంకా 2 రింగ్స్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద గార్నిష్డ్. సో మళ్ళీ దీనికి కాంబినేషన్ కూడా నా దగ్గర మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగో పికిల్. సో మిల్లెట్స్ చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. టేస్టీ ఫుడ్ ఉంది. గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మనందరం కూడా ఇంట్లోనే ఉందాం. లెట్స్ బీ సేఫ్. మనం మన చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్తీగా ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోండి. అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉండండి. అత్యవసరం తప్ప బయటికి వెళ్ళకండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సీ యూ సూన్. స్టే హోమ్, స్టే సేఫ్. టేక్ కేర్.